Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనకు 20% సీట్లు చంద్రబాబు అంగీకరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో 20% సీట్లను జనసేన డిమాండ్ చేస్తోంది. తాజాగా ఆ పార్టీ తన బలాన్ని చూపుకునేందుకు ఉద్యమి పేరుతో సభ్యత్వ నమోదు చేపట్టింది. ఏమంత పెద్ద హడావిడి కనిపించడం లేదు. కానీ ఉద్యమి సమావేశాలలో ప్రతి జనసేన నాయకుడు గట్టిగా చేస్తున్న డిమాండ్ ఒక్కటే, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టి మన బలం ఏంటో టీడీపీకి తెలియజేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ 20% సీట్లను ఇచ్చే వరకు పట్టుపడదామని జనసేన నేతలు అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో జనసేనకు 13% లోపు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మొత్తం 21 సీట్లు ఇవ్వగా అన్నింటిలోనూ జనసేన గెలుపొందింది. 100% ఫలితాలని సాధించినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్పారు. అప్పట్లో కూడా తమకు చాలా తక్కువ సీట్లు ఇచ్చినట్టు జనసేన నేతలు వాపోయారు. అయితే 2024లో జనసేనకు రాజకీయంగా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేదని, ఆ వాస్తవం తనకు తెలుసని, ఇంతకంటే ఎక్కువ డిమాండ్ చేయలేనని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన సంయుక్తంగా నిర్వహించిన సభలో పవన్ ప్రకటించారు. పార్టీ పెట్టిన 10 ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా 2024లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే బలాన్ని పెంచుకోవాలని జనసేన శ్రేణులు తహతహలాడుతున్నాయి. ఇందుకు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు. అందుకే ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో 20% సీట్లను జనసేన కోరుకోవడంలో తప్పులేదు. అయితే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే టీడీపీ మనసులో ఏముందనేదే ముఖ్యం. కేవలం ఎన్నికల కోసం బలాన్ని జనసేన చూపుకుంటుందని టీడీపీ చెప్పే అవకాశం లేకపోలేదు. నిజానికి క్షేత్రస్థాయిలో టీడీపీ బలంగా ఉంది. ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. మహా అయితే ఆ పార్టీ గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకులు కోరుకునేది స్థానిక సంస్థల పదవులే. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ తదితర పదవుల్ని కోరుకుంటున్నారు. పొత్తు కారణంతో బలం లేని జనసేన నాయకులకు పదవులిస్తే భవిష్యత్తులో తమ నాయకత్వాలకు ఇబ్బంది అని టీడీపీ నాయకులు భావించే పరిస్థితి. ఓడిపోయినా ఇబ్బంది లేదని, చేజేతుల జనసేన నాయకత్వాన్ని నెత్తిన పెట్టుకుంటే రాజకీయంగా ప్రమాదంగా పరిగణిస్తారు. రాజకీయాలలో ఎక్కడైనా ఇదే రీతిలో ఆలోచిస్తారు. అందుకే జనసేన కోరుకుంటున్నట్టు 20% సీట్లను టీడీపీ ఇవ్వడంపై అనేక అనుమానాలున్నాయి. ఒకవేళ ఆ మాత్రం సీట్లు కూడా ఇవ్వకపోతే తామెందుకు టీడీపీ పల్లకీలు మోయాలని జనసేన సహాయ నిరాకరణ చేసే పరిస్థితి తలెత్తుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయిలో సఖ్యతగా ఉన్నంత మాత్రాన కింది స్థాయిలో కూడా అట్లే ఉంటారని అనుకుంటే పొరపాటే. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు చూసుకుంటారు. చంద్రబాబు లేదా పవన్ చెప్పారని గుడ్డిగా తలూపే పరిస్థితి ఉండదు. తమకు దక్కనప్పుడు అడ్డుపడిన వారు ఎలా గెలుస్తారో చూద్దామనే పట్టుదలకు వెళతారు. రాజకీయాలలో కొన్నేళ్లుగా ఇలాంటివి చూస్తున్నాం. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలలో 20% సీట్లలో పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన ముందుకెళ్తోంది. ఈ మాట బలంగా వినిపించే చోట ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే, జనసేనకి ఎలా ఇస్తారో అని టీడీపీ నాయకులు అంటున్నారు. మరో పార్టీని రాజకీయంగా బలపరిచేంత అమాయకుడు కాదు చంద్రబాబు. తమ నాయకుడి స్వభావం గురించి బాగా తెలుసు కాబట్టే టీడీపీ నాయకులు ధైర్యంగా ఉంటున్నారు. ఇప్పుడు జనసేన పరిస్థితే తెలియాల్సి ఉంటుంది.